మీ పార్టీ నుంచి చెప్పకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు కదా. సజ్జల రామకృష్ణారెడ్డికి అతను అలవాటు సాక్షి పేపర్ కదా, అతను సాక్షి పేపర్ ఎంప్లాయీ. అతనికి ఏంటంటే అసత్య ప్రచారం చేయటం అలవాటు అయిపోయింది. అతను కథనాలు వండి వార్చడం అలవాటు కదా, అందుకనే అతను చెప్తాడు. అతను ప్రభుత్వానికి సలహాదారో లేకపోతే ఆ, ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి సలహాదారో అర్థం కావట్లేదు. ఓకే. సో గుంటూరుకి వచ్చేటప్పుడు మరి ఎప్పుడు ఫైనల్? ఇప్పుడు చంద్రశేఖరు అలాగే భాష్యం రామకృష్ణ ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు కాకుండా ఇంకా ఏమన్నా పేర్లు ఉన్నాయా? కాదండి, నిన్న మొన్నటిదాకా మాకు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. ఆయనేమో కొద్దిగా గ్యాప్ తీసుకుంటాను, నేను రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటా అన్న తర్వాతే కదా మిగిలిన ఇష్యూస్ అంతా వచ్చింది. అంత కలిసి 4-5 రోజులు కాదు. ఉమ్. అవును. జయదేవ్ గారు లాంటి వాళ్ళే తప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ అండగా నిలవలేకపోయింది ఆయనకి. పార్టీ అండగా ఉంది, అన్ని విషయాల్లో అండగా ఉంది. ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మీరు ఒకసారి ఆయన విన్నాం. ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు చూస్తే, వైసీపీ వేధించింది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అంశాల్లో, కానీ నన్ను ఈడీ వాళ్ళు కూడా 8 గంటలు ప్రశ్నించారని కూడా చెప్పాడు. అటువంటిప్పుడు ఆయన న్యాయ పోరాటం చేశాడు, నైతిక మద్దతు మేమందరం ఇచ్చాం. ఆయన ఏమనుకున్నా అంటే ఇక రాజకీయాలంటే ఆ, ఆయన ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు, టీచర్లు, ఎంప్లాయీస్, అగ్రికల్చరిస్టులు, ట్రేడ్ యూనియన్స్, లేకపోతే వ్యాపారస్తులు, కంప్లీట్ గా పొలిటీషియన్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి రాజకీయాలకు వస్తారు. కానీ బిజినెస్ పీపుల్ రాజకీయాలకు వచ్చినప్పుడు టైం కేటాయించే విధానంలో నేను ఇబ్బంది పడుతున్నాను, కాబట్టి ఫుల్ టైం కేటాయించే రోజు నేను వస్తానని చెప్పాడు ఆయన. థర్డ్ టైం గెలిచే అవకాశం ఉన్నా కానీ ఆయన తప్పుకున్నాడంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు అనుకోవాల్సిందేనా? అదొక్కటే కాదు, ఆయనకి కొద్దిగా సెన్సిటివ్ గా ఉంటారు. ఆయన ఏమన్నాడంటే ఫుల్ టైమ్ నేను మా మా కంపెనీ నుంచి నేను మా ఫాదరు రిటైర్ అయిపోయారు చైర్మన్ గా, నేను చైర్మన్ గా తీసుకోవాల్సి వచ్చింది. నేను బిజినెస్ ఎక్స్పాన్షన్ లో ఉన్నాను. ఆయన వేధింపుల్ని ఏం పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే మేమంతా తీసుకొచ్చి ఒకే చోట ఇండస్ట్రీ డెవలప్ చేశాము. ఇప్పుడు డైవర్సిఫై అయ్యి వేరే మన రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో నేను ఆ కంపెనీలు పెట్టాను. కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వాలు ఇట్లా వేధించడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రాంతంలోను, తమిళనాడులోను, అలాగే తెలంగాణలోను పెట్టుబడులు డైవర్ట్ చేస్తున్నాను, డిఫరెంట్ యూనిట్స్ పెడుతున్నాను. అవసరమైతే మన మిడిల్ ఈస్ట్ కూడా నేను ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నా. నా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది, కాబట్టి గెలిచే అవకాశం ఉందని నాకు కూడా తెలుసు. కానీ దానికంటే కూడా బిజినెస్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంది. డెవలప్ చేసి మళ్ళా నేను రాజకీయాలకు వస్తానని చెప్పాను. కానీ సేమ్ బిజినెస్ చేస్తూ విడుదల రజని మరి గుంటూరు టూకి వచ్చింది కదా, చిలకలూరుపేట నుంచి. ఆవిడ ఆమె సవ్యసాచి బిజినెస్ పీపుల్, అనుకోవాలి, మనం ఏం చేస్తాం. ఆమె బిజినెస్ పీపులే ఆమె కదా. టైప్ ఆఫ్ బిజినెస్ వేరు, ఈయన ఫీల్డ్ బిజినెస్ వేరు కదండి. ఆవిడ ఈయనకంటే చాలా గొప్పది అయ్యి ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి సహాయ సహకారాలు ఉన్నాయి కదా. సో గుంటూరు వెస్ట్కి వచ్చారు చిలకలూరుపేట నుంచి. అక్కడి నుంచి పంపించడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? పంపించడానికి కారణం అంటే ప్రజాభిమానం ఉంటే అక్కడే ఉంటారు, నాకు ఈ సీటే కావాలని కోరుతారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను పోటీ చేసే ప్రాంతంలో నాకు ప్రజాభిమానం ఉందనుకోండి, అధిష్టానానికి నచ్చ చెప్పడమో లేదా కాదు నేను ఇది చేస్తాను, ప్రజాభిమానాన్ని కాదని లేదు కాబట్టి ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్నారు. నార్మల్ గా అయితే గత రాజకీయాల్లో ఎట్లుండేదంటే నాకు ప్రజాభిమానం ఎక్కువగా ఉందంటే నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాననే ఒక ఆలోచనకు వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నాకు డిపాజిట్లు కూడా దక్కవేమో అనే భయంతో పార్టీ ఏం చెబితే అది చేసినట్టున్నారు. సో మీకు కూడా ఒక బదిలీ చేసినటువంటి ఒక అభ్యర్థి వచ్చినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీగా. వచ్చారండి, ఆవిడ గారు కూడా మాజీ హోంమంత్రి గారు. హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారని ఆయనే తీసేశాడు. ఫెయిల్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి మా నియోజకవర్గంలో పెట్టాడు. ఏంటి రెస్పాన్స్ ఏంటి మరి? రెస్పాన్స్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఈజ్ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి హోంమంత్రి ఇచ్చారు ఆవిడ గారికి. ఎస్సీ సామాజిక వర్గం మొత్తం మీద ఆవిడ ఒక్కడ పోస్టే తీసేశారు, పనికిరాదు అన్నట్టుగా, అంతే కదా. మరి లేకపోతే అందరినీ ఎస్సీ సామాజిక వర్గం అందరినీ కంటిన్యూ చేసి ఆవిడ ఒక్కళ్ళని ఎందుకు తీసేశారు? సో ప్రజలు ఆలోచిస్తారు ఇవన్నీ కూడా. తప్పకుండా రిజల్ట్ బయటకు వస్తుంది.
సో మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు ఉండవల్లి శ్రీదేవిని ఇప్పుడు మళ్ళా మీరు ఎంపీ క్యాండిడేట్గా పరిశీలిస్తున్నారు అని చెప్పి వినిపిస్తోంది. మరి దానికి ఏం చెప్తారు? ఆవిడ కూడా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారండి. నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, నేను ఎంపీగా ట్రై చేస్తున్నానండి, మీ సపోర్ట్ కూడా అంటే, నేను గుంటూరు జిల్లాకి పరిమితం, నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడిని, బాపట్ల అనేది వేరే జిల్లా, ఆ జిల్లా అధ్యక్షులతోనూ ఆ నాయకులతోనూ మీరు సంప్రదించండి అని చెప్పాను. సో ఆవిడని తీసుకోవడం అనేది పార్టీకి ప్లస్ అవుతుందా మీకు? తీసుకున్నారు కదా ఆవిడంతా రాలే, ఆవిడని నెట్టేశారు. ఆవిడకి ఏదో షెల్టర్ చూసుకుంటుంది. ఖచ్చితంగా ఆవిడ సొంత నిర్ణయం కదా, దాన్ని మనం ఎలా కాదంటాం. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ఉందా సమీప భవిష్యత్తులో? ఏమి అట్లాంటి ఆలోచన ఏమి కనపట్లేదండి. అంటే ఎందుకు అడుగుతున్నారంటే రేపు మాపో పవన్ కళ్యాణ్ వెళ్తాడు ఢిల్లీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్తారు, అప్పుడు పొత్తులు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది కదా. మాకు హైకమాండ్ ఢిల్లీలో లేదు, ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇన్ ఆల్ కాబట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇప్పుడు షర్మిలాని కూడా మీరే తీసుకొచ్చారా? చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఆమె చెప్పుకుంది కదా, నేను జగనన్న వదిలిన బాణాన్ని అని. అప్పుడు మరి ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు బాణం మళ్ళీ వేరే చోటకు వచ్చిందా? అది వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఆస్తుల తగాదులు, రాజకీయ అధికార తగాదులు, దాంతో వచ్చిన గొడవల్ని మాకు రుద్దాలని ప్రయత్నం చేయటం వాళ్ళ అవివేకం తప్ప ఏం లేదు. సో వింటున్నారు కదా, అసలు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపే తిప్పుతున్నారు కదా షర్మిలాని కూడా వైసీపీ వాళ్ళు. కాదండి, వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు షర్మిల నిన్నటిదాకా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆవిడ, జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేస్తే ఆవిడ రెడ్డే కాదు, వాళ్ళ భర్త ఇంటి పేరు తీసుకొచ్చి ఆవిడకి రుద్దుతున్నారు. సో ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకుంటుంది కదా ఆవిడ. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి కుమార్తె. అసలు రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి కాదని ఒప్పుకున్నట్టే కదా, ఏం రెడ్డి కాదంటే. అదే చెప్తున్నారు అంటే వైసీపీ అంతకు సోషల్ మీడియాలో. తెగించారు. దీన్ని బట్టి వైసీపీ నాయకులను, వైసీపీ సోషల్ మీడియా ఏ స్థాయికి తెగించారో అర్థమవుతుంది కదా. రీసెంట్ గా కుమారి అంటే అనే ఆవిడ కూడా సీన్ లోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు రేవంత్కి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు చెప్పి అక్కడ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ని తొలగించారు. అది కూడా రాజకీయం చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సార్ నాకు ఆమె ఎవరో కూడా తెలియదు, నేను కూడా ఫాలో కాలేదు. సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారా ఏంటి? నేను పెద్ద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను, ఓన్లీ లిమిటెడ్ గా ఉంటాను. ఓకే. సో ఓవరాల్ గా ఏంటి సార్ గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటి? గుంటూరు జిల్లాలో 7 సీట్లు గెలుస్తామండి. రాజధాని అంశం అనేది పనిచేస్తుందా? రాజధాని ఖచ్చితంగా పనిచేస్తుంది, ఎందుకంటే అది నిరువుగప్పిన నిప్పులాగా ఉంది. ఖచ్చితంగా రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు. రాజధాని వల్ల పొందిన లాభం లాస్ట్ 2-3 సంవత్సరాల్లో తెలిసింది. ఈ రాజధాని లేనందువల్ల నష్టం ఈ 4.5 సంవత్సరాల్లో అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రాజధాని, ఒక్క గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలే కాదు, యావత్ ఆంధ్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు.